ఎంత ఇస్తారన్న? 5 సినిమా రేటింగ్ తో పని లేదు, ఇలాంటి సినిమాలకు రేటింగ్ అవసరం. ఇదే స్టార్ హీరో సినిమా అంటే మనం రేటింగ్ ఇవ్వచ్చు. రష్మిక గారు ఉంటే 1000 కోట్లు అదేమీ లేదు. కలెక్షన్ ఒకటి భయ ఒకటి శేఖర్ కమలా గారికి ఇంత ముందు ఎప్పుడైనా 1000 కోట్ల సినిమా ఉందా? సో అవన్నీ లాజిస్టిక్స్ వేరు. మన హనుమాన్కి ఎందుకు వచ్చినాయి 400 కోట్లు 350 కోట్లు ఎందుకు వచ్చినాయి? ఏ సినిమా జనాలు ఎప్పుడు వెళ్ళి చూస్తున్నారు? ఇప్పుడు ఆడియన్స్ థాట్, అవును ఆడియన్స్ థాట్ మారిపోయింది. సినిమాకి థియేటర్లో ఇప్పుడు మీ దగ్గర థియేటర్లో ఉంటే వెళ్తారు, లేకపోతే వెళ్ళరు కదా. తర్వాత ఓటీటీలో చూసుకుందాం చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. సో ఈ రోజుల్లో వ్యూవర్షిప్ అనేది ఉంటుంది, కానీ అది ఎక్కడ చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. సో ఈ సినిమాని థియేటర్లో చూస్తే ఒక తృప్తి ఉంటుంది. నేనైతే చాలా తృప్తిగా ఫీల్ అయ్యాను సినిమా చూసిన తర్వాత. నాకు 3 గంటలు అనిపించినా లాగ్ అని ఏమనిపించలా, అలా పాస్ అయిపోయింది సినిమా. సో చూస్తున్నంతసేపు ఏం జరుగుద్దా అని ఒక ఉత్కంఠ. నెక్స్ట్ సీన్లో ధనుష్ గారు బిచ్చగాడి క్యారెక్టర్ చాలా బాగా చేశారు సినిమా మొత్తం కూడా. ఆయన ఒక గట్సీ అటెంప్ట్ అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ ఏం చేస్తారు, ఆ డబ్బును వాడిని ఒక బిచ్చగాడు ఎలా పడగొడతాడు, నెక్స్ట్ ఎలా పడగొడతాడు, నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుంటాడు. మన ఐడియాలజీ ఒకలాగా ఉంటుంది, అక్కడ హీరో ఐడియాలజీ ఒకలా ఉంటుంది. సో అలాంటి ఒక కన్విన్సింగ్ స్క్రిప్ట్తో చాలా క్లాసీగా తీశారనమాట సినిమాని. ధనుష్ గారు కూడా ఈ పాత్ర ఒప్పుకోవడం చాలా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అలాగే నాగార్జున గారిది ఇంపార్టెంట్ లెంతీ క్యారెక్టర్ కాకపోయినా చాలా ఉన్నంతసేపు కూడా ఆద్యంతం ఆలరించారు. ఎందుకంటే నాగార్జున గారు కథని బిల్డ్ చేస్తే దాన్ని ధనుష్ గారు టాప్ లెవెల్కి తీసుకెళ్తారు అనమాట. సో అలాంటి క్యారెక్టర్లకు ఇద్దరు కూడా ఒప్పుకోవడం, దర్శకుడు శేఖర్ కమలా గారు వాళ్ళని ఒప్పించడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఆయన మార్కులోనే ఒక చాలా మంచి సినిమా ఇది. మనం అంతకుముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చూస్తే ఒక గోల్డ్ ఫేస్ బీ ఫేస్ అని చెప్పి, అలాగా ఆయన మైండ్లో ఉన్న ఒక మంచి పాయింట్స్ని జనాల పైన తీసుకొస్తారు ఆయన ఖచ్చితంగా. సో శేఖర్ కమలా గారి సినిమా ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు. సో స్టార్ పవర్ అంటారా, నాగార్జున గారు కింగ్, ధనుష్ గారు అక్కడ తమిళనాడులో ఒక మంచి యాక్టర్, బిగ్ యాక్టర్ ఆయన కూడా. సో వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అసలు డిఫరెంట్ కాంబో ఇది. అలాగే శేఖర్ కమలా గారు ఎప్పుడు డిఎస్పీతో పనిచేయాలా. సో ఓవరాల్గా మంచి కాంబినేషన్ ఇది. ఈ కాంబినేషన్ కోసం మీరు 150 or 200 పెట్టి సినిమా చూసినా పెద్ద నష్టమేం లేదు. ఒక మంచి సినిమా ఇది. ఈ సినిమాని థియేటర్లో మిస్ అయితే కనుక ఓటీటీలో అన్నా ట్రై చేయండి. ఒకసారి మస్ట్ ట్రై చేసే సినిమా ఇది. ఒక ఆలోచన వస్తుంది, బిచ్చగాళ్ళని తక్కువగా చూడకూడదు. ఒక స్టేజ్లో ఎవడైనా కూడా అడుక్కుని, ఇప్పుడు మనం వెళ్తాం ఒక జాబ్గా ఒక ఆఫీస్కి వెళ్తాం, అక్కడికి వెళ్ళి మనం శాలరీ కోసం వెయిట్ చేస్తామంటే మనం అడుక్కునే పొజిషన్ ఉన్నట్టే. ఒక హీరోలైనా, ఒక క్రికెటర్లైనా, ఒక రాజకీయ నాయకుడైనా ఎక్కడో చోట అవసరం పడినప్పుడు అడుక్కోక తప్పదు. సో ఏంటంటే బిచ్చగాళ్ళకి ఏంటంటే వాళ్ళకేం తక్కువ, వాళ్ళు మనుషులే. అలా వాళ్ళని మనుషులుగా చూడండి. కనీసం వాళ్ళు మీరు ఇంట్లో పెట్టుకోవసరలా, కనీసం వాళ్ళకి 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే చాలు. మనం తినే టిఫిన్లో ఒక ప్లేట్ టిఫిన్ కొనివ్వండి పోయిన, అంత పెద్ద జాలి హృదయస్తులు అయితే. సో ఏంటంటే వాళ్ళని మొత్తం బిచ్చగాళ్ళ వ్యవస్థను మనం మార్చలేం. కొంతమంది వాళ్ళని చిన్నప్పటి నుంచి అలా తయారు చేస్తారు. వాళ్ళ పరిస్థితి బిచ్చగాళ్ళకి ఫ్రీ షో లాంటిది ఏమైనా వేస్తే బాగుంటుంది కదన్నా. అలా ఒక లీడ్ తీసుకోవాలి భయ. ఇప్పుడు నాకు ఆ థాట్ ఉంది, ఇప్పుడు నీకు వచ్చింది, నువ్వు నేను వేయలేం కదా, మన ఇద్దరం ఇప్పుడు 1,00,000 ఖర్చు పెట్టి ఒక స్క్రీన్ అంతా నింపలేం కదా. సో ఏంటంటే నిర్మాతలు అలాంటి ఒక ఆర్ఫనైజ్ చేసుకోలేదంటే అట్లా ఒక చిన్న లెవెల్ వాళ్ళకి చూపించడానికి ట్రై చేయాలి. సో దీనివల్ల పెద్ద పెద్ద వ్యవస్థలో మార్పు రాదు, కానీ ఒక ఆలోచన అయితే క్రియేట్ అవుతుంది. అంటే వాళ్ళ మీద సినిమా తీశారని ఒక మంచి అభిప్రాయం వస్తుంది కదా. అదే అంటున్నా, ఇప్పుడు దీంతో నువ్వు నేను ఏం మార్చేం ప్రపంచాన్ని ఈ సినిమా చూసి. కానీ ఒక ఆలోచన, అవునరా బిచ్చగాడు కూడా మనిషి. ఎప్పుడైనా అసలు అలా చూసి ఉంటారా మీరు? ఎప్పుడైనా ఎవరన్నా కానీ ఒక బిచ్చగాడిని మనిషిలాగా చూసారా? కనీసం వాడు బిచ్చగాడు అనే మైండ్ సెట్తోనే మనం వాడిని చూసి చీ అనుకుంటాం, అనుకుంటాం, ₹1 అంటే ₹1 వదిలేస్తాం. వాడితో ఒక 5 నిమిషాలు మాట్లాడటానికి ఎవరైనా ట్రై చేశారా? బాబు ఏంటి నువ్వు ఈ పరిస్థితి ఎందుకు వచ్చావు అని అలా అడిగే ఒక టైం కూడా ఎవరికి లేదు, ఆ ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేదు. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళని కూడా కాసేపు మీ సందులోనే ఎంతోమంది బిచ్చగాళ్ళని చూస్తుంటారు, మీ సెంటర్లోనే ఎంతోమంది బిచ్చగాళ్ళని చూస్తారు. ఒక 5 నిమిషాలు కనీసం వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి టిఫిన్, ఒక భోజనమో కొనిపెడితే మీ లైఫ్కి అదే తృప్తి. అంతకన్నా మీరేం చేయవసరలా. కుదిరితే టైం ఉంటే ఒక 3 గంటలు మంచి సినిమా తీశారు శేఖర్ కమలా గారు. వచ్చి సినిమాని ఎంజాయ్ చేయండి. ఓటీటీలో కూడా తర్వాత వస్తుంది, అమెజాన్ ప్రైమ్లో, అప్పుడైనా చూడొచ్చు. ఒక మంచి సినిమా చూసామన్న తృప్తి, ఒక తెలుగు దర్శకుడు తీసిన మంచి సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఆడాలని నేను కోరుకుంటున్నాను. కుబేర్ అయితే ఓవరాల్గా టాప్ నాచ్ యాక్టింగ్, టాప్ నాచ్ పర్ఫార్మెన్సెస్, మంచి మ్యూజిక్తో చాలా మంచి సినిమా ఇది. థియేటర్లో మిస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను.